ఇళయరాజా కుమార్తె భవతారిణి మృతి. ప్రముఖ సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజా కుమార్తె, సంగీత దర్శకురాలు, నేపథ్య గాయనికుడు అయినటువంటి భవతారిణి 47 సంవత్సరాల వయసులో క్యాన్సర్ కారణంగా గురువారం సాయంత్రం 5:20 శ్రీలంకలో మృతి చెందారు. అంటే జనవరి 25వ తేదీన 2024లో చనిపోయారు. 5:20 సమయంలో శ్రీలంకలో మృతి చెందిన ఆవిడ 5 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను ఆయుర్వేద చికిత్స కోసం సోదరుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా శ్రీలంకకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు క్యాన్సర్ 4వ దశగా గుర్తించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె గురువారం సాయంత్రం అంటే జనవరి 25, 2024న తుది శ్వాస విడిచారు. తన తండ్రి ఇళయరాజా సంగీతం అందించినటువంటి 'భారతి' అనే చిత్రం కోసం ఆమె పాడిన పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా 2000 సంవత్సరంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారామె. ఆ తర్వాత పలు చిత్రాల్లో సినిమా పాటలను ఆలపించారు. అంతేకాకుండా ఆమె సంగీత దర్శకురాలు కూడా కొనసాగుతున్నారు. చెన్నై నగరంలోని రోసరీ మెట్రిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన ఆమె నటి రేవతి దర్శకత్వం వహించిన 'మిత్ర మై ఫ్రెండ్' అనే చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా, 'రాసయ్య' అనే చిత్రం ద్వారా గాయనిగా వెండితెరకు పరిచయమయ్యారు. తన తండ్రి ఇళయరాజా, సోదరులు కార్తిక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చినటువంటి చిత్రాల్లోనే నేపథ్య గానం చేశారు. ఆమె దాదాపు 20కి పైగా చిత్రాలకు పాటలు పాడారు. అలాగే 2002లో సంగీత దర్శకురాలిగా పరిచయమైన ఆమె దాదాపు 10 చిత్రాలకు సంగీతం అందించారు. వీటిలో 2 హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. 2019లో ఆమె చివరగా 'మాయాండి' అనే చిత్రానికి సంగీతం అందించగా, ఇప్పుడు 3 చిత్రాలకు సంగీతం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ఇళయరాజా కూడా ఈ శ్రీలంకలోనే ఉన్నారు. శనివారం శ్రీలంకలో ఇళయరాజా మ్యూజిక్ ఫెస్ట్ కార్యక్రమం జరగాల్సి ఉండగా ఇందుకోసం ఆయన అక్కడికి వెళ్లారు. భవతారిణి మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకురానున్నారు. భవతారిణి భర్త శబరిరాజ్ వ్యాపారవేత్త.